ఒకానొకప్పుడు ఒక ఊరిలో సేఠ్ అనే వ్యక్తి చాలా కృంగిపోయేవాడు. ఆ సేఠ్ చాలా డ్రైవరు మరియు జిత్తులమారి వ్యక్తి. ఎవరికీ సహాయం చేయని, పేదలకు ఏమీ దానం చేయని వ్యక్తి. సేఠ్ నివసించిన గ్రామం, అతను మొత్తం గ్రామంలో అత్యంత ధనవంతుడు. ఆ సేఠ్ దగ్గర చాలా సంపద మరియు బంగారం మరియు వెండి ఉన్నాయి. కాని ఇప్పటికీ అతను బంగారం మరియు వెండి సేకరణ కొనసాగించాడు. అతను చాలా అత్యాశతో ఉన్నాడు. అతను తన డబ్బును ఎక్కడా ఖర్చు చేయలేదు. దానివల్ల అతను మంచి ఆహారం తినడు, మంచి బట్టలు వేసుకోడు. అతను తన జీవితంలో గరిష్టంగా బంగారం మరియు వెండిని సేకరించాలని మరియు ఒక రోజు తన కోసం బంగారు ప్యాలెస్ నిర్మించాలని మాత్రమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. అప్పుడు ఆ బంగారు రాజభవనంలో తన జీవితాంతం హాయిగా గడిపేవాడు. అయితే ఇలా బంగారాన్ని సేకరిస్తూనే జీవితమంతా గడిచిపోయి వృద్ధుడయ్యాడు. ఇప్పుడు పెద్దయ్యాక తన తప్పు తెలుసుకుంది. తన యవ్వనంలో అత్యాశకు లొంగిపోకుండా, డబ్బును సక్రమంగా వినియోగించి ఉండకపోతే ఈరోజు తన జీవితం సంతోషంగా ఉండేదని అనుకోవడం మొదలుపెడతాడు. తన డబ్బుతో పేదలకు సహాయం చేసి ఉంటే, అతను సంతోషంగా ఉండేవాడు. కాని ఇప్పుడు వీటన్నింటి గురించి ఆలోచించే సమయం గడిచిపోయింది మరియు అతను ఒక రోజు చనిపోతాడు. అతని మరణానంతరం, ఆ గ్రామ ప్రజలు ఆ సేటుని సంపదనంతా తమ తమ ఇళ్లకు తీసుకెళ్లారు. జీవితంలో ఎప్పుడూ అత్యాశతో ఉండకూడదు మరియు సంపాదించిన డబ్బును సరిగ్గా ఉపయోగించడం నేర్చుకోవాలి. ఇలాంటి కథలు మరెన్నో వినాలి అనుకుంటున్నారా? అయితే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.